నమస్తే మంచిగున్నారుల్లా చలో ఇయాల గమ్మతి ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి గానీ మొదలు హెడ్లైన్స్ అయితే చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. కాంగ్రెస్ లో ముదురుతున్న కొండ పంచాది సీఎం సార్ వస్తే తెలుస్తుంది ఏమయ్యేది. జీతాలు ఎత్తుతుర్రు లక్షలల్లా లంచాలు మెక్కుతుర్రు కోట్లల్లా. వెబ్సైట్ లో చూడొచ్చట ఊరి వివరాలు ఏమేం నడుస్తున్నాయో ఎరికైతే పనులు. పోరెల బడి బాటకు కష్టాలు జర రోడ్లేపి సార్లు. ఇప్పుడు ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు, అందరు ఆయన మాట మీదకెళ్ళి నడుస్తుంటారు. అట్లనే కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇట్లా అన్నిటికీ పెద్దలుంటారు. వాళ్ళకు ఎవరు ఎదురు చెప్పరు. ఒకవేళ ఏదైనా చెప్పాలనుకున్నా మీటింగ్లు గిట్లా అయినప్పుడు మీరు ఇట్లా చేస్తురు అట్లా చేస్తురు అని నిలబెడతారు. అట్లనే పార్టీ లీడర్లకు పడి రాకుంటే సుతా పార్టీ మీటింగ్లో చెప్పుకుంటారు. అన్నిట్లా అట్లనే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అట్లా కాదు, ఎవరు ఏదైనా మాట్లాడతారు. ఆగో గదే రచ్చ నడుస్తుంది ఇప్పుడు. మంత్రి కొండా సురేఖ మేడం మీద యాక్షన్ ఉంటుందా, మందలు ఇచ్చి ఇడిసబెడతారా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది తెలంగాణలో. కుద్దు సీఎంనే ఇష్టం ఉన్నట్టు బిడ్డ మాట్లాడే ఊకుంటారా? పదవిలకంచి పార్టీలకంచి తీసి పాడేస్తుండొచ్చు అని కొందరంటే బిడ్డ చేసిన దానికి అమ్మేం చేస్తుంది, అయినా ఆమె మాట్లాడిన దానికి నాకేం సంబంధం అన్నది మేడం. అగో తల్లి బిడ్డలేనా, సంబంధం లేదంటే నడుస్తుందా? పక్కా సారీ చెప్పాల్సిందే అని ఇంకొందరు. పబ్లికే కాదు, కుద్దు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు అందరాక మైకుల ముంగడికి వచ్చి ఈయర జోపిడిసి పెడుతున్నారు సొంత పార్టీ లీడర్ మీదికెళ్ళి మంత్రి కూడా అయిన సురేఖ మేడాన్ని. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. ఎవ్వరూ ఇంతకుముందు మాట్లాడుతున్నారు. చిన్నారెడ్డి గారు మాట్లాడినా, ఇంకో రాజగోపాల్ గారు మాట్లాడినా, బాలునాయక్ మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ముఖ్యమంత్రి గారిని బలహీనపరిచే, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పని ఎవరు చేసినా వారి పైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతాం. మునుపు సుతో మళ్ళీ ఇట్లనే అని సారీ చెప్పింది, కానీ ఇప్పుడు ఆయనతో చెప్తలేదు అటు మేడం సుత. కానీ గమ్మత్ ఏంటంటే మంత్రులు ఒక్కరు సుత మాట్లాడతలేరు ఈ ముచ్చట మీద. ఎమ్మెల్యేలంతా యాక్షన్ తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి ఉత్తరాలు రాసిర్రు, పార్టీ పెద్దలకు మతలబు పంపిర్రు కూడా. అటుకెళ్ళి కేసీ వేణుగోపాల్ సార్ ఇటు సీఎం రేవంత్ సార్ తోని పార్టీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ సార్ తోని మాట్లాడి అరుచుకున్నాడట కూడా. ఖుద్దు మహేష్ కుమార్ సారే ఇక నేను కాపాడలేను అన్నాడంటే చూడరు ఇక ఎంత సీరియస్ ఉన్నదో. అటు సురేఖ మేడం నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చుడు కరెక్ట్ కాదని అంటుంది, కానీ సుస్మితక్క మాట్లాడిన మాటలను మాత్రం ఖండిస్తలేదు. పార్టీని సీఎంను గంత మాట అంటే నువ్వు ఒక్క మాట అన్న మాట్లాడవా అని కడమ లీడర్లు అంటున్న మాట. అయితే ఈ నడవనే క్యాబినెట్లకు ఇంకో ఇద్దరిని తీసుకుంటారు, ఒకళ్ళని తీసేస్తారని ప్రచారం అయింది కదా. ఇక ఇప్పుడు పక్కా సురేఖ మేడాన్ని తప్పిస్తారని గుసగుసలు వినబడుతున్నాయి గాంధీ భవన్ లా. అయితే అటు చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి సార్లు సుధా సర్కార్ను, సీఎంను ఎన్నో మాటలు విమర్శించారు. కానీ సురేఖ మేడం మీదనే యాక్షన్ తీసుకుంటుండే వరకు నా మీద కావాలనే కక్ష కట్టి ఇదంతా చేస్తుర్రు అనికొస్తుంది. చూడాలి మరి బయట దేశంలో ఉన్న సీఎం సార్ వచ్చినాక సురేఖ మేడం మీద యాక్షన్ తీసుకుంటారో, లేదంటే ఇంకో తాపీట్లో చేస్తే బాగుండదని వార్నింగ్ ఇస్తారో, లేదంటే అంతా ఒక్క కుటుంబమేనా అని అల్కగా తీసుకుంటారో రేపు తెలుస్తుంది. పొద్దుగాల లేస్తాం, ఇంత షాయ్ బొట్టు దాగి జర షేప్ ఆగి ఇంత నాష్ట చేసి ఎవ్వల పనుల మీద వెళ్ళిపోతాం. ఇక పగటల్లకి ఇంత బువ్వ తింటాం, నడుమిట్లో ఓ షాయ్ సపరిస్తాం, మాపటిలి మిర్చిలో బజ్జీలో కానిస్తాం. ఇంటికొచ్చి రాత్రి పూట మళ్ళీ ఇంత బువ్వ తిని బజ్జి ఉంటాం. ఇది మనసుంటోళ్ళం. కానీ కొందరు సర్కార్ ఆఫీసర్లకు ఇవన్నీ తిన్నా తాగినా అస్సలు తిన్నట్టు అనిపించేటట్టు లేదు. లంచం తింటేనే బొజ్జ నిండినట్టు అనిపిస్తుండొచ్చు. అట్లనే ఉన్నది మళ్ళీ పరిస్థితి చూస్తే. ఆమ్దాని మూరేడు ఆస్తి బారేడు అన్నట్టే ఉన్నది పోరి కొందరు సర్కార్ ఆఫీసర్ల పంతనం. లక్షల జీతాలు తీసుకుంటా కోట్ల ఆస్తులు కూడా పెట్టిర్రు. మళ్ళా అది సుత తెలంగాణ వచ్చిన కాంచెల్లి 12 ఏళ్లనే ఈడీ ఆఫీసర్లు, ఏసీ బోళ్ళు ఎవరి ఎన్కులాడుకుంటా పోయినా వందల కోట్లే బయట పడుతుండే. ఆమ్దానికి మించి ఆస్తులు ఉన్నాయని 56 మంది మీద కేసులు అయితే అందులో 25 మంది ఎన్ని కేసులు 4,000 కోట్లకు మీద ఉంటాయంటే చూడు ఎట్లున్నదో.
అందులో కాళేశ్వరం రెవెన్యూ రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ మున్సిపల్ శాఖలో పనిచేసే ఓ 4 ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లు ఉంటాయట. 500 కంచెలు మొదలు పెడితే అందిన కాడికి అడ్డగోలుగా లంచాలు మింగిర్రు అన్నట్టు. కాళేశ్వరం గొర్రెల పంపిణీ భూదాన్ భూములు దొంగతనంగా మలుపుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఇసొంటి కేసుల్లో ఈడీ దిగి మనీ లాండరింగ్ ఇట్లా అయిందా అని ఎంక్వైరీ చేస్తుంది కూడా. 12 ఏళ్ల కిందటికి ఇప్పటికీ లాస్తులన్నీ చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. లంచాలు గిఫ్ట్లు బొచ్చడచ్చే వరకు వాళ్ళ పేరు మీదనే కాకుండా చుట్టాలు బినామీల పేరు మీద సుతా ఆస్తులు కొనిపెట్టిర్రు. పబ్లిక్ తో డైరెక్ట్ లంకి ఉన్న శాఖలు రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ పోలీసు మున్సిపల్ వ్యవసాయ శాఖల ఆఫీసర్లే చాలా మంది దొరికిరట ఏసీబోళ్లకు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన తోపు ఇంజనీర్లు అయితే గట్టిగానే ఎన్నికేసిర్రు. ఈఎన్సీ హరిరామ్ సార్ 200 కోట్లు, ఈఈ నూనె శ్రీధర్ 150 కోట్లు, పాత ఈఎన్సీ మురళీధర్ రావు 100 కోట్లు, విద్యుత్ ఈఎన్సీ ఆనంద్ కుమార్ సార్ అయితే ఏకంగా 320 కోట్లు కూడా పెట్టిండు. గమ్మత్ ఏందంటే ఇవన్నీ ఆస్తులు ఎక్కడి అని ఏసీ వాళ్ళు అడుగుతారు కదా. అప్పట్లో కొనుక్కున్నాం అవి రేట్లు పెరిగి కోట్లు అయినాయి అని వస్తుర్రట. మరి పబ్లిక్ ఆస్తులు ఎందుకో పెరుగుతలేవు? ఈడికే అయిపోలేదు, ఇంకా శాన్య అవినీతి తిమింగళాలు ఉన్నాయట. అవన్నిటిని సుత పట్టేస్తామంటారు ఆఫీసర్లు. కానీ నెల నెల జీతం వస్తుండగా సుత లంచాలు తినకుంటే అసలు తిన్నది పెయికి పట్టది కావచ్చు కొందరికి. ఏం ఫాయిదా? అడ్డగోలు వెనకేయబడితే అడ్డంగా దొరికిపోబడితే. చూడాలి మరి ఇంకెంతమంది ఉన్నారో లైన్లా. మీ ఊర్లో ఏమేమి ఉంటాయో అని అడిగితే మీరేం చెప్తారు? మా ఊర్లకు రాగానే అంజన్న గుడి కానొస్తుంది, కొంచెం లోపలికి పోతే దొరూరి బంగ్లా వస్తుంది, అట్లనే జరంత దూరం పోయి కుడిశై బాధకు తిరగగానే ఓ పెద్ద చెరువు ఉంటుంది, అట్లనే ముంగటికి పోతే ఇంకో సలివాగు ఉంటుంది. ఇగో ఊర్లో ఏమున్నాయంటే ఇట్లా చెప్తారు. కానీ ఈ కాంచెల్లి ఏం చెప్పకుంటేనే వాళ్ళకి తెలిసిపోతుంది. అగో అట్లెట్లా అంటారా? చూడరు మీరే. రైట్, ఇక పల్లెల వివరాలన్నీ ఆన్లైన్ లో చూడబోతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కలిసి జీపీ ప్రొఫైల్ జీపీఎస్ఏపీ వెబ్సైట్ ను తెచ్చిర్రు. ఇక ఊర్లో ఏమేమి ఉన్నాయి, స్పెషాలిటీ ఏంది, డెవలప్మెంట్ ఎట్లు ఉరికిస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఆడోళ్ళు ఎందరు, మొగోళ్ళు ఎందరు, పిల్లలు ఎంతమంది, వాళ్ళకి ఏమేమి పనులు ఉన్నాయి, ఏమేమి అడకం చేస్తుర్రు, బస్సులు ఎన్ని ఉన్నాయి, రోడ్ల సంగతి ఏంది, డ్రైనేజీల కథ ఏంది, స్ట్రీట్ లైట్ల పరిస్థితి ఏంది, పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం గ్రామ పంచాయతీ కింద ఎంత భూమి ఉన్నది, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఊరికి డెవలప్మెంట్ పనుల కింద అటు సెంట్రల్ వాళ్ళు ఇటు స్టేట్ వాళ్ళు ఎన్ని నిధులు ఇచ్చిర్రు అని అన్ని వివరాలు ఉంటాయట. మరి ఎట్లా అడకం చేయాలి అంటారేమో. ఈ వెబ్సైట్లకు పోగానే మీ జిల్లా, మండలం, గ్రామం పేరు కొడితే అయిపోయాయి. ఇండ్లు, కుటుంబాలు, రోడ్లు, డ్రైనేజీల కంచెల్లి నిధులు, సర్కార్ ఆస్తుల దాకా పతొక్కటి వస్తాయి. అంతేకాదు కావాలంటే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ సుతా చేసుకోవచ్చట. ఈ ముచ్చట ఇట్లుంటే పబ్లిక్ ఇంకింత మంచిగా సేవలు అందిస్తానికి రేపెల్లుండి పట్నం జూబ్లీ హిల్స్ లో విలేజ్ సెక్రటరీలకు సేవోత్తం మోడల్ పేరు మీద ట్రైనింగ్ ఇస్తారట సర్కారోళ్ళు. మొదలు 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిర్మల్ జిల్లాల నుంచి 26 మంది విలేజ్ సెక్రటరీలను ట్రైనింగ్ కు సెలెక్ట్ చేసిరట. మొత్తానికి వెబ్సైట్ తోని ఏ ఊరి పరిస్థితి ఏందో ఉత్తగానే తెలిసిపోతుంది అన్నట్టు. మంచిగానే ఉన్నది. సినిమాలు తీసేటోళ్ళు పరద మీద ఎట్లుంటారో బయట సుత అట్లనే ఉంటారా? ఓ పారి కలిస్తే మంచిగా ఉండు అనుకుంటారు. ఇక వాళ్ళని చూస్తానికి ఊర్ల నుంచి బొచ్చడు మంది పట్టణానికి వస్తారు. ఇక అభిమాన హీరో కోసానికైతే పాదయాత్ర చేసుకుంటా, సైకిళ్ళు దొక్కుకుంటా 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. అసొంటిది ఓ గాళ్ళ సినిమాలే వాళ్ళ ఏరియాకు పోతే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. ఓకే కదా అక్కడ ఓకేయా? స్టేజీ మీద అభిమాన హీరో మాటలు, కింద అభిమానుల అరుపులు. పట్నం మల్లారెడ్డి యూనివర్సిటీలో కేజీఎఫ్ హీరో యష్ కొత్త సినిమా టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నడిస్తే గీ తీర్లొచ్చిళ్ళు స్టూడెంట్లు. ఇక సినిమాల కంటే మొదలే మల్లారెడ్డి సార్ మైక్ అందుకొని ఎప్పట్లెక్కనే డైలాగులు దంచిండు. వీడికి మంచిగానే ఉన్నది. కానీ ఒక్కపారే హీరో గారు మైక్ అందుకోగానే చూడుర్రి ఎట్లనే చేసి చూసిందే కావాలి, వీడియోలు ఇగ్గిందే కావాలని ఇట్లా సౌండ్ బాక్సులు పెట్టే స్టాండ్ ఎక్కిర్రు పోరలంతా. ఇగేముంది, బరవాసక తుపుక్కున కూలితే ఇద్దరికి బగ్గనే దెబ్బలు తాకితే దవాఖానకు తీసుకుపోయిర్రు. ఇంకో ఇద్దరు ఆడపిల్లలకు సుతా దెబ్బలు తాకినాయట. ఇగేముంది, కాలేజీలో సినిమాలో ఫంక్షన్లు చేసుడేంది, వాళ్ళ కోసానికి అభిమానులు అవి వెక్కుడేంది, కింద పడి దెబ్బలు తాకించుకునేది. చల్ ఇదేం తారీఖాన అమ్మ నాయనలు గట్టిగానే అరుచుకుంటారు కాలేజీలను. కానీ ఏమన్నా అంటే కోపాలు కానీ అవ్వయ్యల కోసానికి అటున్నప్పుల్లో ఇటు పెట్టను ఉత్తములు, నచ్చిన హీరో కోసానికి పానం మీదకి తెచ్చుకున్నాడు ఎందుర్రా? మీ అభిమానం అంగట్ల పోను. మా బరాబరి ఏదో ముచ్చట పట్టుకొచ్చిండట, ఇందాం పారుల్లా. సాయంత్రం న్యూస్ మే ఆప్కా స్వాగత్ దోస్తం. ఈ రోజుల్లో నాకు భక్తి ఉన్నదంటే 10 మందికి తెలవాలి నాకు ఎంత భక్తి ఉన్నదో అని చెప్పేసి బ్యానర్లు కట్టుడు, అది చేసుడు, ఇది చేసుడు, గుడికి పోయినా అనుకో ఫోటోలు వీడియోలు అన్ని ఆగమానం చేసుడు. నువ్వు ఎప్పుడైనా గుడికి ఖచ్చితంగా నీకు 4-5 కనిపిస్తారు. డాన్సులు వేసుకుంటానో లేకపోతే వీడియోలు తీసుకుంటానో ఫోటోలు తీసుకుంటానో, అంటే నీకు భక్తి తప్ప అన్ని కనిపిస్తాయి ఆడ. అట్లా అనిపిస్తుంది. September 1, 2026 నుంచి గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో. ఫోటోలు తీసుడు, వీడియోలు తీసుడు మొత్తం బ్యాన్. కెమెరాలు పట్టుకుపోయినా అంటే చేలో అవసరమే లేదు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే సగం మంది పోయేది భక్తి కోసం కాదు, ఈ వీడియోలు ఫోటోలు దిగనికే అని వాళ్ళకు కూడా అనిపించింది. మీరేమంటారు? మతలబ్ కుచ్ భీ.
ఇప్పుడు పోరాలు తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేసి పోలీస్ స్టేషన్కి పోతే ఏం చేస్తారు? ఎమ్మెల్యే తారీఖు పోయి సార్ మా ఓన్ని ఇట్లా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, మీరు ఒక్క మాట చెప్తే ఇడిచి పెడతారు అని బతిమలాడతారు. గది చిన్న ముచ్చట కాదు, పెద్ద తలకాయ నొప్పే ఉంటుంది, అది ఇది అని ఎమ్మెల్యే గారు నసుకుతుంటారు. ఏమన్నా ఖర్చు అయినా చూసుకుంటాం సార్ అనగానే సరే నేను మాట్లాడతా కానీ ఇంకో తాపు ఇసొంటి కథలు వడకనకుర్రి అని చెప్తాడు. అంతా ఓ పద్ధతి మించలే నడుస్తుంటది కథ. అగో అచ్చం అట్లనే ఓ లీడర్ భార్య సుత ఆసరైందట కొందరికి. ఆ లెవలు ఏం ఉద్దార్కం చేసిర్రు, ఆఖరికి ఏమైందనేదే గీ వార్త. పంజాబ్ సీఎం భగవత్ మాన్ సారోళ్ళ ఇంటామే గురుప్రీత్ కౌర్ మేడం పెద్ద ఉద్దార్కమే ఎలుగబెట్టిందుల్లో రేప్ కేసుల నుంచి ఒకళ్ళని తప్పిస్తానికి 5 కోట్లు డిమాండ్ చేసిందట. మీకే మెరక, మీరేమన్నా చూసిరా నేరు? ఖుద్దు ఆ రాష్ట్రం పెద్ద కోర్టు పెద్ద జడ్జి రంజిత్ సింగ్ సారే ఎల్లబెట్టిండు గీ ముచ్చట. అంతేకాదు మానవ హక్కుల సంఘానికి సుత ఫిర్యాదు చేసిందట. ఇయేముంది జడ్జి సారేమో అంటుండు, నిజమేనా కాదా అసలు ఏం నడిచిందో మొత్తం వివరాలన్నీ వంపుర్రని సర్కారు పెద్ద ఆఫీసర్ తో పాటు పెద్ద పోలీస్ సార్ కి ఆర్డర్ వేసింది ఎన్హెచ్ఆర్సీ. ఈ ముచ్చట ఇట్లుంటే చెల్ నాకే పాపం తెలియదు, ఉత్తగా బట్టగాల్సి మీదేస్తున్నాడు, నాకు పరువు నష్టం అవుతుంది, 24 గంటల్లో నాకు సమాధానం చెప్పాలని జడ్జి సార్ కు లీగల్ నోటీసులు పంపింది సీఎం సారోళ్ళే ఇంటామే. చెల్ కదంత ఎట్లనో ఉన్నది, అసలు ఏం నడిచిందో సీఎం సారే చెప్పాల్సిందే అని అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ సారు డిమాండ్ చేస్తున్నాడు. మరి మేడం పైకం తీసుకున్నదో లేదో, బేరం కుదిరిందో కుదరలేదో గాని నిప్పులేందైతే పొగరాదు కదా. చూడాలే మరి కేసు ఎన్ని మలుపులు తిరిగి ఎవల మెడకు చుట్టుకుంటుందో. ఇయాలంటే అయితారం గాని దినాం పోరాళ్ళు బడి బాట పడుతుంటారు. బడి దగ్గర పాటలున్నోళ్ళు నడుచుకుంటూ పోతుంటారు. జరంత దూరం ఉంటే అమ్మో నాయనో బండి మీద దించొస్తారు. ఇంకింత దూరం అయితే ఆటోనో బస్సో ఎక్కిస్తారు. ఇవాళ రేపు ప్రైవేట్ బడులన్నీ బస్సులు పంపిస్తూనే ఉండే ఊర్లకు. కానీ సర్కారు బడులకు పోయే పిల్లలకు గా సౌలతులు ఏముండే, ఎట్లొస్తారు ఎట్లా పోతారో ఎవ్వరికి సంబంధం ఉండదు. కానీ రావాలే పోవాలే. మరి సౌలతులు ఉన్నాయా, ఏమన్నా తిప్పలు పడుతుర్రా అని ఎవ్వరు పట్టించుకోరు. ఆగో అచ్చం అసొంటి ముచ్చటే ఇది. బడికి పొమ్మంటే బొయ్యిల సంచులేసుకొని పొలాల పొంట తిరుగుతున్నారు. మీ అయ్యా వాళ్ళకి చెప్తాగు అంటుర్రా? మంచిగా చూడుర్రి, బడి తప్పియలే, బడికి పోతానికి తనలాడుతున్నారు. అవు హర్యానా రాష్ట్రం యమునా నగర్ ల సర్కారు బడికి పోతానికి తొవ్వ సక్కగా లేక బుడ్డ పోరాలది చిన్న గోస కాదు. అగో బడి ముంగటనే పెద్ద చెరువే ఉన్నది, 30 అడుగు లోతుంటదట. ఇక ఆలోచనంటే ఇంత తొవ్వ సుత ఉండది. కానీ పోరాలు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు చెట్లు పొలాల నడుమిట్లకేంచి పురుగు పూసి వస్తుంటాయట. మాకు తొవ్వ కావాలి అని కోరుతున్నారు. రోడ్డు సక్కదనం గిట్లున్నదని మునుపు 100 మంది పోరాలుంటే ఇప్పుడు 25 మంది సుత లేరు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు చూడుర్రి. ఇది తోవ్వా ఇంకేమన్నా? దిగబడుతున్న ర్యాగట్లకెళ్ళి వచ్చినట్టే ఉన్నది పోర్రి. బీహార్ రాష్ట్రంలో ఓ ఊర్లో బడికి ఓంగారాంగా సుక్కలు చూస్తురు పోరాలు. ఇది తమిళనాడు రాష్ట్రంలో. బడికి పోయే తొవ్వల అన్ని నీళ్లే ఉండే వరకు పెద్దలు ఎమ్మటుండి ఇట్లా తీసుకుపోతున్నారు పోరాలను. వీళ్ళు సుత పొలాల నడుమిట్ల నుంచి బడిబాట పడుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ లో ఈ పోరాళ్ళైతే చెట్లు చేమలు దాటుకుంటా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిరు. మాకు బడికి పోతానికి తిప్పలైతుంది, లోడ్ వేస్తారా ఏరా అని. सीएम जी हमारी रोड बहुत खराब हो रखी है और इसमें गड्ढे भी आ रखे हैं. हमारी स्कूल की बस यहाँ पे नहीं आ पाती है. आपसे रिक्वेस्ट है कि इसे बना ले. ఇవన్నీ పట్నం జిల్లా కేంద్రాలకు దూరం ఉంటాయేమో, ఆడ గట్లుండకుంటే ఇంకెట్లుంటాయి రోడ్లు అని అల్కగా తీసేశారు. ఖుద్దు దేశ రాజధానిలో ఢిల్లీలో కూడా చూడుర్రి ఓ పారి. देख लो कपिल मिश्रा की दिल्ली. డ్రైనేజ్లు ఉన్న మురుగంతా రోడ్డు మీద చేరే వరకు చిన్న తిప్పల కాదు, ఆడ ఈడ అని ఏం లేదు. అన్ని రాష్ట్రాల బడి పోరాలకు బడికి పోతానికి తిప్పలే ఉన్నది. ఇంకా కొన్ని జాగాలనైతే నదులు రువ్వడిగా ఉరికొస్తున్న వాగులు దాటుకుంటూ పోతున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా తోవలేక తిప్పలు పడుతున్నారు. జర పోరాళ్ళ కన్నా గా సౌలతి చేయుర్రి సార్లు అరిగోస పడుతున్నారు. ఇంట్లో ఎవరిదన్నా పెళ్లి పెట్టుకుంటే ఎట్లుంటది? ఇల్లంతా చుట్టాలు దోస్తులతోని నిండిపోతుంది. ఇక ముహూర్తం టైంకు కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అట్లనే దగ్గర పాటలున్న చుట్టాలైతే సీదా మండపానికే వస్తారు. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెళ్లి పిల్లను పిల్లగాన్ని కలుస్తుంటారు. ఆయనతో పీటల మీద ఊకున్నారనుకోర్రి, ఇక వాళ్ళని కలుసుడు చాలా కష్టం. లగ్గమైనాక స్టేజ్ మీదకి పోతే గప్పుడు ఓ ఫోటోకు పోజిస్తారు అంతే కదా. కానీ గీడ చూడుర్రి ఏం నడిచిందో.
పాపం గీ అన్నలకు పానం బాగా లేకపోతే గీ డాక్టర్ వచ్చి వైద్యం చేస్తున్నది. ఏదో ఫంక్షన్ కు వచ్చిందేమో అనుకునేరు. ఫంక్షనే అక్కది, పేరు షిరీన్. అగో పెళ్లి డ్రెస్ లనే వచ్చి గీ తీర్లా అరుచుకుంటుంది. కేరళ రాష్ట్రం కన్నూరులో అక్క లగ్గానికి క్యాటరింగ్ చేస్తానికి వచ్చిరట గీళ్ళు. మరి ఏమైందో ఏమో గాని ఒక్కపారే కళ్ళు తిరిగి పడిపోతే పెళ్లి పందిట్లకెంచి ఊరికొచ్చి ఇట్లా వైద్యం చేసి కాపాడింది. ముక్కు నుంచి రక్తం కారుతుంటే గట్టిగా పట్టుకొని ఆపుతున్నది అక్క. చేయాల్సిన వైద్యం చేసి అట్లనే ఉంటే సీరియస్ అవుతుందని ఎమ్మటే దవాఖానకు పంపింది. ఆయనతో పెళ్లి కచ్చినోళ్ళగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పొట్టు పొట్టు గిరికలు కొడుతుంది. పెళ్లి నాడు పెళ్లి పిల్ల ఎంత బిజీగా ఉంటది, అయినా ఆపతులున్నారని తెలుసుకొని ఎమ్మటే వచ్చి డాక్టర్ అంటే భూమి మీద నడిచే దేవతలని మళ్ళీ పరి ఎరక చెప్పింది అన్నట్టు. వీడియో చూసిన వాళ్ళంతా అక్కను మస్తు తారీఫ్ చేస్తుర్రు. మీరు సుత చూసినట్టు ఉంటదని పట్టుకొచ్చినాం అన్నట్టు. ఇక ఇవుల్లా ఇయాల్టి గమ్మతి వార్తలు ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా.